మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న కోపంతో అంట భర్త భార్యని గొడ్డతోటి నరికి చంపిండట. మరి ఇంట్లో భార్య తప్ప భర్త తప్ప అనేది వీడియో అయిపోయినాక మీరే చెప్పాలి. గొడ్డలతో నరికి చంపిన వైనం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో ఈ ఘటన జరిగి ముచ్చట చెప్తాప్పుడు అక్కడక్కడ నోరు జారుతా మా అమ్మగాని ఏమనుకోకరు ఈయనే ప్రయత్నం చేయి ఎక్కువసేపు ఏం చెప్ప జరంతసేపు చెప్తా. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం అంట. మొగని పేరు వచ్చేసి తాటి రాములు, భార్య పేరు వచ్చేసి వర్ధినికి 32 సంవత్సరాలు ఉంటుంది. 16 ఏళ్ల కింద పెళ్లి అయిందంట వీళ్ళకు. భార్య భర్తలది ఒక ఊరే. మరి లవ్ చేసుకురా లేకపోతే కలిసిన వాళ్ళు ఎట్నో తెలియదు కానీ మొత్తానికి అయితే లగ్గం చేసినట. 16 ఏళ్ల కింద పెళ్లి చేస్తే ఒక బిడ్డ 2 చక్కదానాల కొడుకులు, మొత్తం 3 చక్కదానాల పిల్లలు 3 పుట్టినట. ఇక ఎట్నో వాళ్ళ కాపురం ఎట్లా నడుచుకుంటూ పోతున్న తరుణంలోనే అదే ఊరిలో ఇంకోడు అఖిల్ అంటోడు అంట ఈమెకు చిన్నపాటి సోపత అయిందట. అఖిల్ది కూడా అదే ఊరంట. ఈ అఖిల్ అంటోడు ఈమెకు ఆ మొదవారి సోపత కానీ ఆ సోపత అయ్యి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది, తర్వాత ప్రేమ అవుతుంది, ప్రేమ అయినాక కామం అవుతుంది. అది ఏడైనా కామన్గా అదే జరిగేది. ఫస్ట్ సోపత అంటారు, తర్వాత ప్రేమించుకున్నాక చిన్నగా ఆయనకు మరిగింది మరగక సరే చాలా మంది గట్టే మరుగుతారు, అది అయితేనే ఉంటుంది పోయితేనే ఉంటుంది. ఇక దాదాపుగా చాలా ఊర్లలో గట్టినే అవుతుంది. కానీ ఈమె ఏం చేసిందంట, ఈ పిల్లలని 2 కొడుకుల్ని బిడ్డని మొగని ఇచ్చిపెట్టి ఆయనతోటి సహజీవనం చేస్తుందంట. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పురు. సరే ఇక కరెక్ట్ అయితే ఆమె కరెక్టే కావచ్చు, మనం ఎందుకు అంటాం. కానీ ఇక ఆమెతోటి సహజీవనం చేస్తుంటే ఎంత ఎసవంటి రోగు తప్పిన మొగడైనా కానీ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏం చేయాలి, ఇది గిట్టపోయి ఆయన దగ్గర ఉంటుంది అనుకొని పెద్ద మనుషులకు చెప్పిందట. పెద్ద మనుషులు చెప్పి మా అమ్మగారు నా ఇజ్జత పోతుంది, అందులో వంగ ఇంట్లో కూడా వండి పెడతాను దిక్కులేదు, నాకు పాడై పిల్లలకు రెడీ చేసి స్కూల్కి పంపాలని నా వల్ల అయితే లేదు, మా అమ్మగారు రావే తల్లి అని సానా బదులైంది. మరి మొగడు దిగేసేటోడు కావచ్చునా లేకపోతే ప్రేమ గల్లోడు కావచ్చునా కానీ ఇక అది మీరే అర్థం చేసుకోవాలి. అయితే ఎన్నిసార్లు బదులైనా కానీ మొగని కాడికి మాత్రం వస్తలేదంట. మరి పొయ్యే బుద్ధి ఉంటే ఇంకో ఊరికన్నా పోవాలి, ఇంకా ప్రపంచం మస్తు పెద్దగా ఉంది, ఎన్న పోయి బతకాలి. అదే ఊళ్ళో ఉంటుందట, ఆ దగ్గరనే ఉంటుందట. ఇక నా వల్ల కాదురా నాయన దీంతో అనుకున్నట్ట మొగడు చాలా రోజుల నుంచి కోపం పెంచుకుంటూ కూర్చున్నాడు. ఇక అనంతరాలు ఇలాంటి నీళ్ళు ఉంటే ఈమెకు పాడైపోయి బిడ్డ మీద ప్రేమ పుట్టిందట. దేవినరలోకి వెళ్ళి దేవింది ఈమె ప్రేమ పుట్టి నా బిడ్డ ఎట్ట ఉందో ఏం కాదు అనుకొని ఆమె ఏదో హాస్టల్లో చదువుకుంటుందంట బిడ్డే. ఆ బిడ్డ కాడికి పోయిందంట. బిడ్డ కాడికి పోగానే మరి మొగని కూడా చెప్పిండా లేకపోతే మొగడే చూసిండా కానీ మొత్తానికి మాత్రం మొగని కంట్లో పడ్డది ఈ పిల్లం. పోయిందట, బండి వేసుకొని పోయిందట. పోగానే ఏం సంగతి అమ్మ మరి ఇడికి వచ్చినామని అంటే అయ్యో నా బిడ్డ కాడికి వచ్చినాడట. అరే నేను ఎక్కర్లేదు, కొడుకులు ఎక్కర్లేదు, బిడ్డ ఎక్కర్లేదు కానీ చూసిపోతానికి ఎట్ట వచ్చినామని అంటే ఆడ చిన్నపాటి ఘర్షణ జరిగింది. నా బిడ్డ అంటే నా బిడ్డ, మరి నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఇద్దరు కలిస్తేనే పుట్టింది కా బిడ్డ, అవునా కాదా? ఇద్దరు కలిసిన బిడ్డకు నా బిడ్డ అనుకోరంట. మొత్తానికి అక్కడ లొల్లి అయిందంటే ఈడ లొల్లి పెట్టుకుంటే బాగలేదు. నలుగురు చూసినారంటే నోటిని వస్తారు, ఈడికే మన ఇజ్జతంతా పోయింది, ఇంటికి పోయి మాట్లాడుకుందాం బయట. నేను రానంటే రానున్నదట. అట్టెట్ట రావు, నేను మొగనేనైతే నువ్వు పెళ్ళానివేనైతే మనం విడాకులు తీసుకోకపోతే సరే ఎట్లా మాట్లాడదు మా అమ్మగారు రావే మందిలో పడి ఇజ్జతపోద్దా అని చిన్న బయట మీద ఎక్కించుకున్నట్టు ఇంటికి కొనపోయినట. ఇంటికి కొనవాగానే జర చీకటి అయిందట. ఇక పొద్దుగా చీకటి అయింది. మా అమ్మగారు ఇంటికి రాయించి ఇంటికి పోతలేదట. ఎంతసేపు ఎంత బదిలా ఇంటికి పోతలేదు. ఇక 6 బయటనే పడుకుందట ఆమె. 6 బయటనే పడుకోగానే తెల్లారుజామున చిన్నగా చూసినట్ట మొగడు. ఇక రాత్రి మొత్తం మరి మందాగిండా లేకపోతే పానం విసికిందా ఎన్ని రోజుల పగనో ఏమో కానీ ఎట్టబడి దీన్ని పని చేయాలనుకొని కూర్చున్నట. 6 బయట వండుకున్న తెల్లారుజామున బయటికి వెళ్ళినట్ట. గొడ్డలు మయాత్తగా నూరుకొని బయటికి వెళ్ళి మొగం మీదకి వెళ్ళి మెడల మీదకి వెళ్ళి పళ్ళు అనుకున్నట. కథం దెబ్బకు సచ్చి జీవిడిచింది పోయిందట. ఈ చచ్చిపోయిన తల్లిపోయి కేసు పెడితే కేసు ఫైల్ అయింది, అదో లెక్క. కానీ ఇప్పుడు ఇంట్లో తప్పు ఉంది కావచ్చు ప్రజలారిగా. ఇప్పుడు నా వరకు నేను అనుకుంటున్నా 3 పిల్లలు, ఒక బిడ్డే 2 కొడుకులు చక్కదానాల పిల్లలు చూసుకొని బతకాలి. లేదు ఆమెకింత ఆకలి ఎక్కువ ఉందో భూగర ఎక్కువ ఉందో ఉంచుకుంటే పోయి ఉంచుకుందా అనుకుందాం. ఆ ఉంచుకున్నది పాడే ఉంచుకోక మళ్ళీ ఏకంగా అదే ఊళ్ళో కుంపడి పెడుతుండొచ్చునా? ఆయనే కుంపడి పెట్టే మొగనికి ఏమో కోపం వచ్చే ఉత్త పుణ్యాన్ని చంపేసే పిల్లలాగమైపోయి అడిపోయి జైలు పడిపోయి ఈమె పానం బాయ్. ఈ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను కదా. ఎక్కడక్కడ సంబంధాలు ఏం కథ. ఈ మొగడైనా జర ఓపిక పట్టాలంటే మొగడు మాత్రం ఎంతగానో ఓపిక పడతాడు. ఇప్పుడు మొగడిని మంచోడు అనలేము. అట్టని పెళ్ళాయన అంటే మళ్ళీ ఆడవాళ్ళు నా మీద వెళ్ళి పెడతారు, మళ్ళీ నేనే పెట్టుకుందా పంచాయి. కానీ మీ అక్రమ సంబంధాలు జర బంద్ చేసుకుని ఉపాయం చేయరు. చక్కదానాల 3 పిల్లలు పుట్టిరు కదా, ఆ 3 పిల్లలతోటి ఎట్లో 16 ఏళ్ళు అయిపోయాయి. ఆల్రెడీ 32 ఏళ్ళకి వస్తేవి ఇంకా ఆడంగినాక 5-6 ఏళ్ళు బతికి సచ్చేదానికి ఎందుకు వచ్చినారని చెప్పు నీ అక్రమ సంబంధాలు.
అక్రమ సంబంధాలు పెట్టుకురు కానీ ఉత్తపుణ్యాన్ని పాలన మీద తెచ్చుకుంటున్నాయి తల్లులారా మీకు దండమన పెడితే గిసోటి పనులు బంద్ చేయరని ఎన్నిసార్లు బతుకున్నా కానీ వీడియో చూస్తారు సపడే కూకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్తాను. నేనేం లాయర్ని కాదు, జడ్జిని కాదు, పోలీసుని కాదు, కానీ జర్ర చూసి చూడనట్టు ఉండాలి. గట్ట ఉంటే ఓ లెక్క ఉంటుంది. కానీ ఎట్టాగు నా మగడు నన్ను ఏం చేస్తాడు, ఊరోళ్ళు నన్ను ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓనకన్నా పాన వేసుకో గిసోటి పని అవుతుంది. అవునా కాదా ప్రజలారు చెప్పు. మరి ఇంట్లో మరి భర్త తప్ప భార్య తప్ప ఓన్ తప్ప అనేది ఇక మీరే చెప్పాలి. నేను చెప్పుదు కానీ నేను చెప్తే పాడైపోను మళ్ళీ నా మీద కేసులు అవుతాడు. మా అమ్మ కానీ ఉంటాయి ఇక.